నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్తుడు భగవంతుడు మధ్య ఎన్నో అంతరాలుంటాయి. అయితే ఆ అంతరాల్ని చెరిపేసి భగవంతునితో సరిసమానంగా పూజలందుకుంటూ ఆలయాల్లో కొలువుదీరిన భక్తుడెవరో తెలుసా? ఇంకెవరు? ఆంజనేయ స్వామి. తన ఆరాధ్య దైవమైన శ్రీరామునితో పాటుగా లెక్కకు మిక్కిలిగా మారుతికి ఆలయాలున్నాయి. ఆ పరంపరలోని దివ్య సన్నిధానం ఊరుకొండపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం. పరంజ్యోతి పరమేశం రుద్రం కాంచనాద్రికమనీయ విగ్రహం పవనపుత్ర బహుపాపవిత్రం అందుకొనుమ వందనం సహస్రం. जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति मुलोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. పరంజ్యోతి పరమేశం రుద్రం కాంచనాద్రికమనీయ విగ్రహం పవనపుత్ర బహుపాపవిత్రం అందుకొనుమ వందన సహస్రం. మహాబలి మహరుద్ర మహవజ్ర శౌర్యవంత వీర హనుమ మహాబలి మహరుద్ర మహవజ్ర శౌర్యవంత వీర హనుమ. చిన్మయమై వెలిగింది నయనం నయనంలో నిలిచింది నియమం. ఉదయకాల సింధూర వర్ణముల వదన కాంతి గల వజ్ర హనుమ మహాబలి మహరుద్ర మహవజ్ర శౌర్యవంత వీర హనుమ మహాబలి మహరుద్ర మహవజ్ర శౌర్యవంత వీర. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్. హనుమంతుడు పావనచరితుడు. సుందరుడిగా పేరుగాంచిన ఆంజనేయుడు అభయానందాలకు ప్రతీక. శివుని అష్టమూర్తులలో ఒకడైన వాయుదేవుని కుమారుడిగా రుద్ర తేజస్వరూపుడిగా కపివీరుడు పూజలందుకుంటున్నాడు. ఆ ప్రభాదివ్యకాయ మూర్తి ఊరుకొండపేటలో వేంచేసి తన భక్తుల్ని ఉద్ధరిస్తున్నాడు. 500 సంవత్సరాల క్రితం స్వయం వ్యక్తమైన ఈ స్వామి భక్తాభీష్ట వరదునిగా వినుతికెక్కాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భక్తునిగా పరిచయమై భగవంతునితో సమానంగా పూజలందుకుంటున్నాడు హనుమంతుడు. శివాంశ సంభూతుడిగా శైవులకు, రామకార్య పరాయణుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడయ్యాడు. దుష్టగ్రహ పీడల్ని నివారించి అభయానందాలనందించే అంజనీ సుతునికి మందిరం లేని ఊరుండదు అంటే అతిశయోక్తి కాదు. ఆ పరంపరలోనే ఎన్నో ప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రాలు వర్ధిల్లుతున్నాయి. ఆ నేపథ్యంలోనిదే ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవస్థానం. దాదాపు 500 సంవత్సరాల క్రితం ఊరుకొండపేట గ్రామంలో ఆంజనేయ స్వామి స్వయంభువుగా ఆవిర్భవించారు. ఊరుకొండపేట గ్రామ శివార్లలో కొండ ప్రాంతంలో సువిశాలమైన లోగిలిలో స్వామి ఆలయం విలసిల్లుతోంది. ఆలయంలో ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం భక్తులకు తన్మయానందాన్ని కలిగిస్తుంది. నువ్వుల నూనె పులిమిన స్వామి విగ్రహ దర్శనం ద్వారా శనిగ్రహ దోషాలన్నీ సంపూర్ణంగా తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. గర్భాలయంలో సమున్నత శిలపై పవనసుత శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం నేత్ర పర్వంగా కొలువుదీరి ఉంటుంది. స్వామి ఎడమవైపుకు తిరిగి ఉంటాడు. నల్లరాతితో మలిచిన స్వామి విగ్రహం స్పష్టమైన శరీరాకృతితో దర్శనమిస్తుంది. శ్రీయాంజనేయ శ్రీంకార దీపాదాసాంజనేయ ఓంకార రూపా శ్రీయాంజనేయ శ్రీకార దీపాదాసాంజనేయ శ్రీంకార వర్ణ శ్రీయాంజనేయ శ్రీంకార వేజ కరుణించవయ్య దాసాంజనేయ శ్రీయాంజనేయ దాసాంజనేయ శ్రీయాంజనేయ ఓంకార రూపా శ్రీయాంజనేయ. నేత్రాలు
కర్ణాలు, కరాలు, శిరస్సు, హనువు ఇలా ఆపాదమస్తకం స్వామి రూపురేఖల్ని సుస్పష్టంగా భక్తులు దర్శించుకుంటారు. సాధారణంగా ఆంజనేయ స్వామి విగ్రహాలకు సింధూరాన్ని అలదుతారు. అయితే ఈ ఆలయంలోని మూర్తికి నిత్యం నువ్వుల నూనెను పులుముతారు. మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవి తేజ హనుమా. ఊరుకొండ ఆంజనేయ స్వామిని సేవించుకోవడం ద్వారా గ్రహదోష బాధలు, ముఖ్యంగా శని గ్రహదోష బాధలన్నీ నివారణ అవుతాయి. అమృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. నీ సుగుణగాన అమృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. నువ్వుల నూనె వల్ల వనగూడిన నిగారింపు, బంతులు చేమంతుల సింగారింపులతో స్వామి మహా తేజో విరాజితంగా దర్శనమిస్తాడు. గర్భాలయంలో స్వామి ఉత్సవమూర్తి గోచరమవుతుంది. సూర్యుణ్ణి పక్వానికొచ్చిన పండనుకొని మింగబోయే సమయంలో ఇంద్రుని వజ్రాయుధ ఘాతంతో పగిలిన హనువు అనగా దవడ కలిగిన వాడు కాబట్టి అంజనీపుత్రుణ్ణి హనుమంతుడు అని పేర్కొంటారు. అందుకు తగ్గట్టుగానే ఊరుకొండ ఆంజనేయుడికి విశాలమైన హనువుంటుంది. చూపించు త్రుటిలో అజ్ఞాన తిమిరాలు హరించు హనుమా. ఆత్మానుభూతిని కలిగించు హనుమా. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దర్శనం సర్వాభీష్టకరం. హనుమత్తత్వం మనస్సుకి ప్రతీకగా భావిస్తారు. చంచలమైన మనస్సును అధీనంలో ఉంచుకోవడానికి నిరంతర సాధన అవసరం. మనోబుద్ధి, సంకల్పసిద్ధి కలగాలంటే మనస్సును అదుపులో ఉంచుకోవాలి. అందుకు ఆంజనేయుణ్ణి పూజించడమే తరుణోపాయం. ఊరుకొండ ఆంజనేయుణ్ణి సేవించడం ద్వారా సకల మనోవాంఛితాలు నెరవేరుతాయి. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి సర్వాభీష్ట ప్రదాత అని భక్తుల విశ్వాసం. సంతానం లేని దంపతులు, గ్రహపీడ బాధితులు, రోగపీడితులు ఇలా ఎందరో బాధా సర్పదర్శులకు ఈ స్వామి అభయప్రదాత. అమావాస్య రోజున కానీ లేదా ప్రతి శనివారం కానీ స్వామికి 41 ప్రదక్షిణలు గావిస్తే సకల మనోవాంఛితాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఊరుకొండ ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రతి మంగళ శనివారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ 2 ముఖ్య దినాలలో ఈ ఆలయానికొచ్చే భక్తుల సంఖ్య అసంఖ్యాకం. శనివారం రోజున స్వామికి తోమాల పూజను, వడమాల అలంకారాన్ని నివేదిస్తారు. ప్రత్యేకించి భక్తులు ఆ రోజు భజన కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ సంకీర్తనంతో భక్తి పారవస్యాన్ని పొందుతారు. హనుమత్ జయంతి వేడుకను ఇక్కడ వైభవోపేతంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో ఊరుకొండపేట ఆంజనేయుడికి వార్షిక బ్రహ్మోత్సవాల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
పుష్యమాసంలో చివరి రోజున ఈ ఉత్సవాలు ఆరంభమై వారం రోజుల పాటు కొనసాగుతాయి. ఈ శనివారం తర్వాత వచ్చే సోమవారం రోజున రథోత్సవాన్ని వేలాది భక్తజనుల సమక్షంలో నిర్వహిస్తారు. ఊరుకొండపేటలో ఉండే అర్చకుల ఇంటి నుంచి స్వామి విగ్రహాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించడం ద్వారా ఏటా ఈ బ్రహ్మోత్సవాల సంరంభం ఆరంభమవుతుంది. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉన్న ఉపాలయం శ్రీ గణపతి మందిరం. భౌతికంగా వానరుడైన వృత్తి ప్రవృత్తుల్లో నరుల విధానాన్ని అందుకుని మహాశక్తియుక్తుల్ని చాటి దైవత్వాన్ని ప్రదర్శించాడు ఆంజనేయుడు. ఆంజనేయ ఆరాధనం వల్ల నిత్య జీవనంలో ఎదురయ్యే కష్ట నిష్ఠూరాల్ని సులభంగా అధిగమించవచ్చు. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు. ఈ వ్రతాచరణలో వందలాది మంది భక్తులు పాల్గొంటారు. ఆలయ సన్నిధిలో శ్రీ వెంకటేశ్వరుని మందిరం కూడా ఉంది. అలాగే ఆలయ గోడలను ఆనుకొని భారీ గదాయుధాలున్నాయి. ఈ ఆయుధాల్ని తాకి నమస్కరించడం ద్వారా ప్రతికూల శక్తులన్నీ తొలగుతాయని చెబుతారు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ భక్తులు స్వామిని దర్శించుకొని తమ మనోభీష్టాల్ని నెరవేర్చమంటూ ఇక్కడ స్వామికి ముడుపులు కడతారు. కోరిన కోరికలు సిద్ధించిన వెంటనే తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఆలయ ఆవరణలో శకట మంటపంలో హనుమంతుని ప్రియవాహనమైన ఒంటెతో పాటు నెమలి, ఏనుగు మొదలైన పల్లకీ వాహనాలు స్వామి సేవకై సదా సిద్ధంగా ఉంటాయి. రామాయణ రత్నహారానికి మధ్యలో ఉన్న దివ్యమైన పతకం ఆంజనేయ స్వామి. అలాంటి ఆంజనేయ స్వామి ఊరుకొండలో వెలసి భక్తులను సదా రక్షిస్తున్నాడు. అంజని సుత హే ఆంజనేయ, అంజని సుత హే ఆంజనేయ, సుగ్రీవ ప్రియ సుగుణధేయ, సుగ్రీవ. ఆలయ ప్రాంగణం ముందు భాగంలో సోమవారం కైలాసపతికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. స్వామి సముద్రాన్ని లంఘించినట్టుగా స్వామి భక్తులమై మనం కూడా ఎన్నో అవరోధాల్ని అమాంతం లంఘించవచ్చు. ఊరుకొండపేట హనుమంతుని కృప మనందరిపై వెల్లివిరియాలని మనసారా స్వామిని వేడుకుందాం. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.